కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజయోగం 4, అవమానం 7గా సూచిస్తుంది. దైనందిన కార్యక్రమంలో సమయపాలన నియమపాలన లేకుండా వ్యవహరిస్తారు. భార్యాపుత్రుల నడవడి మీకు నచ్చక, మీ నడవడి వారికి నచ్చక చికాకులు పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంఘంలో గౌరవ మర్యాదలు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడండి. స్నేహితులతో జాగ్రత్తగా వహించండి. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. శుభకార్యాల వలన ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. రుణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం. ఉద్యోగాలలో రావాల్సినటువంటి ప్రమోషన్లకు అడ్డంకులు సృష్టించేవారు ఎక్కువగా ఉంటారు. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ట్రాన్స్ఫర్ వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం చాలా మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి చక్కని అవకాశాలు జారిపోతాయి. వ్యాపారులు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫైనాన్స్ వ్యాపారాలకు మొండి బాకీలు పెరుగుతాయి. అవసరానికి కొత్త రుణాలు సర్దుబాటు కావు. నూతన వ్యాపార ప్రయత్నాలలో ధనవ్యయం అధికమవుతుంది. షేర్ వ్యాపారాలకు లాభాలు ఉన్నా చికాకులు తప్పవు. విద్యార్థుల శ్రద్ధ లోపిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ధనవ్యయం కాలహరణం తప్పవు. కోర్టు వ్యవహారాలు చికాకులు కొనసాగిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలు మీకు కలిసి రావు. ఈ రాశి స్త్రీలకు పని ప్రదేశాల్లో తోటివారితోనూ, ఇంట్లోనూ, పనివారితోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. అక్టోబర్ తర్వాత మొండి వైఖరి పెరుగుతుంది. గర్భిణులకు అనాలోచిత ప్రవర్తన తక్కువ. శాంతి మార్గం చూసుకున్నట్లయితే రాహుకేతువులకు జపదాన హోమాలు చేయించాలి. రాహు శాంతి రోజు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. కేతు శాంతికి రోజు లక్ష్మీ నరసింహ కళావరంభ స్తోత్రం పారాయణం చేయండి. మంగళవారాలలో పొయ్యి దానం చేయండి. షణ్ముఖ రుద్రాక్ష ధారణ మీకు శుభప్రదంగా ఉంటుంది.